హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో అడ్జెక్టివ్స్ మీద ఎక్సర్సైజ్ చేద్దాం. అర్థమైందా లర్నర్స్? అడ్జెక్టివ్స్ని తెలుగులో విశేషణాలు అని అంటారు. అడ్జెక్టివ్స్ అంటే ఏమిటి అని అంటే నౌన్ లేదా ప్రనౌను, నామవాచకము లేదా సర్వనామమును ఉద్దేశించి పొగడము లేదా తిట్టడము లేదా దాని గురించి విశేషంగా తెలియజేసే పదాలను అడ్జెక్టివ్స్ అని అంటారు. అర్థమైందా? అడ్జెక్టివ్స్ అంటే ఏమిటి? నౌన్ లేదా ప్రనౌన్ గురించి వివరించే పదాలు అని అర్థమైతే వస్తుంది. ఈ అడ్జెక్టివ్స్కి నౌన్ గురించి తిట్టడమైనా కావచ్చు, పొగడటమైనా కావచ్చు, లేదా దాని గురించి ఉద్దేశించి ఏదైనా విశేషంగా తెలియజేయచ్చు అనమాట. అర్థమైందా? అదేవిధంగా ప్రనౌన్ గురించి తిట్టచ్చు, పొగడచ్చు, లేదా విశేషంగా ప్రనౌన్ గురించి ఏదైనా చెప్పచ్చు. అర్థమైందా? విశేషంగా ప్రనౌన్ గురించి చెప్పచ్చు. అలాంటి వాటిని తెలియజేసే పదాలను అడ్జెక్టివ్స్ అని అంటారు. అర్థమైందా? అడ్జెక్టివ్స్ అంటే నౌన్ లేదా ప్రనౌన్ గురించి వివరించే పదాలు అని అర్థమైతే వస్తుంది. ఈ అడ్జెక్టివ్స్ని తెలుగులో విశేషణాలు అని అంటారు. నౌన్ గురించి చెప్పచ్చు, ప్రనౌన్ గురించి చెప్పచ్చు. అది ఏ ఉద్దేశంతో అయినా చెప్పచ్చు అనమాట. మంచి ఉద్దేశంతో అయినా చెప్పచ్చు, చెడు ఉద్దేశంతో అయినా చెప్పచ్చు, లేదా విశేషంగా ఏదైనా తెలియజేయచ్చు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ అడ్జెక్టివ్స్ మీద ఎక్సర్సైజ్ చేద్దాం. రామ ఈజ్ నీట్. ఫస్ట్ వాక్యం ఇచ్చిన వెంటనే సబ్జెక్ట్ ఏది అనేది తెలుసుకోవాలి. సబ్జెక్ట్ నౌనా ప్రనౌనా అనేది చూద్దాం. ఇక్కడ రామ అనేది సబ్జెక్ట్ అవుతుంది కదా, సో ఇక్కడ రామ అనేది నౌన్ అవుతుంది. అర్థమైందా? రామ ఈజ్ నీట్. రామ ఎలా ఉన్నాడు? ఇక్కడ రామ గురించి చెప్తున్నారనమాట. ఎలా ఉన్నాడు రామ? నీట్గా ఉన్నాడు. సో ఇక్కడ నీట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? నౌన్ లేదా ప్రనౌను ఎలా ఉన్నారు అనేది చెప్తుంది ఈ అడ్జెక్టివ్ అనేది. అర్థమైందా? రామ ఎలా ఉన్నాడు? నీట్గా ఉన్నాడు. నౌన్ గురించి చెప్తుంది ఈ అడ్జెక్టివ్ అనేది. అర్థమైందా? మహేష్ ఈజ్ డర్టీ. మహేష్ అనే వ్యక్తి డర్టీగా ఉన్నాడు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది మహేష్ కదా. ఈ మహేష్ అనేవాడు నౌన్ అవుతాడా, ప్రనౌన్ అవుతాడా? చెప్పండి. ఈ మహేష్ అనేవాడు నేమ్ కాబట్టి నౌన్ అవుతుంది. సో మహేష్ అనేది నౌన్ అవుతుంది. నౌన్ గురించి చెప్తుంది ఈ డర్టీ అనేది. అర్థమైందా? మహేష్ అనే వ్యక్తి డర్టీగా ఉన్నాడు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. ఇక్కడ డర్టీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. మహేష్ అనే వ్యక్తి ఎలా ఉన్నాడు? మహేష్ గురించి చెప్తోంది ఈ డర్టీ అనేది. ఎలా ఉన్నాడు మహేష్? గలీజ్గా ఉన్నాడా, నీట్గా ఉన్నాడా, హ్యాండ్సమ్గా ఉన్నాడా, ఎలా ఉన్నాడు అనేది తెలియజేస్తోంది కాబట్టి ఈ డర్టీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? నౌన్ గురించి చెప్తుంది ఈ అడ్జెక్టివ్ అనేది. సో డర్టీ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ గురించి తెలియజేస్తుంది ఈ పదం అనేది. సో ఈ పదం అనేది, ఈ డర్టీ అనే పదం అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? రాణి ఈజ్ ఫాస్ట్. రాణి అనే ఆమె ఫాస్ట్గా ఉంది. అది స్వభావంలో అయినా కావచ్చు, లేదా రన్నింగ్ రేస్ పెడుతూ ఉంటారు కదా, సో అందులో గేమ్లో అయినా సరే ఫాస్ట్గా ఆడుతూ ఉండొచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు ఈ వాక్యం అనేది. అర్థమైందా? రాణి ఈజ్ ఫాస్ట్ అంటే ఇక్కడ స్వభావం గురించి చూద్దాం. రాణి స్వభావమే
ఫాస్ట్ అని అర్థము. అర్థమైందండి. స్వభావంలో చూసినట్టయితే రాణి అనే ఆమె స్వభావంలో ఫాస్ట్గా ఉంది అని అర్థమైతే వస్తుంది. అర్థమైందండి. రాణి ఈజ్ ఫాస్ట్, రాణి ఫాస్ట్గా ఉంది అని అర్థమైతే వస్తుంది. ఇక్కడ రాణి అనేది సబ్జెక్ట్ అవుతుంది. రాణి అనేది నేమ్ కాబట్టి, నామవాచకం కాబట్టి ఈ రాణి అనేది నౌన్ అవుతుంది. ఇక్కడ నౌన్ గురించి తెలియజేస్తుంది ఈ ఫాస్ట్ అనే అడ్జెక్టివ్. సో ఈ ఫాస్ట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? రాణి అనే ఆమె గురించి చెప్తుంది ఈ ఫాస్ట్ అనే వర్డ్. సో ఫాస్ట్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? నౌన్ గురించి తెలియజేస్తుంది ఈ పదము. రాణి అనే ఆమె ఎలా ఉంది అని తెలియజేసింది కాబట్టి ఈ ఫాస్ట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? గోపాల్ ఈజ్ స్లో. గోపాల్ అనే వ్యక్తి స్లోగా ఉన్నాడు. ఇది రన్నింగ్ రేస్లో కావచ్చు, ఏదైనా సరే, స్వభావంలో కావచ్చు, ఏదైనా సరే. అర్థమైందా? గోపాల్ ఈజ్ స్లో అంటే గోపాల్ స్లోగా ఉన్నాడు, నిదానంగా ఉన్నాడు అని అర్థమైతే వస్తుంది. గోపాల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. గోపాల్ అనేది నామవాచకం కాబట్టి గోపాల్ నౌను. ఈ గోపాల్ స్లోగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? స్లోగా ఉన్నాడు. గోపాల్ ఎలా ఉన్నాడో చెప్పింది కాబట్టి ఈ స్లో అనే పదం అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? కుమార్ ఈజ్ బ్రేవ్. కుమార్ అనే వ్యక్తి బ్రేవ్గా ఉన్నాడు అంటే ధైర్యంగా ఉన్నాడు. కుమార్ ఎలా ఉన్నాడు? పిరికివాడిగా ఉన్నాడా? సంతోషంగా ఉన్నాడా? బాధతో ఉన్నాడా? లేకపోతే ఎలా ఉన్నాడు అనేది చెప్పింది కాబట్టి ఈ పదం అనేది అడ్జెక్టివ్ అవుతుంది. కుమార్ అనేది నౌన్ అవుతుంది. ఎందుకంటే కుమార్ అనేది నేమ్ కాబట్టి నౌన్ అవుతుంది. కుమార్ అనేది నౌన్ గురించి తెలియజేసింది ఈ బ్రేవ్ అనే పదము. సో ఈ బ్రేవ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? నౌన్కు సంబంధించి ఎగ్జాంపుల్స్ చూశారు కదా. ఇప్పుడు ప్రనౌన్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ఈజ్ గ్రేట్. అతడు గ్రేట్ అయిన వ్యక్తిగా ఉన్నాడు. అతడు గ్రేట్గా ఉన్నాడు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? హీ కదా. హీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. హీ అనేది నౌన్ అవుతుందా, ప్రనౌన్ అవుతుందా చెప్పండి? నామవాచకానికి బదులుగా యూజ్ చేసినాం కాబట్టి ఈ హీ అనేది ప్రనౌన్ అవుతుంది. ప్రనౌన్ అంటే సర్వనామము. సర్వనామం అంటే ఏమిటి అని అంటే నామవాచకానికి బదులుగా యూజ్ చేసే పదాలను ప్రనౌన్స్ అని అంటారు కదా. నౌన్స్కి బదులుగా యూజ్ చేసే పదాలను ప్రనౌన్స్ అని అంటారు. సో ఇక్కడ హీ అనేది ప్రనౌన్ అవుతుంది. హీ అనేది సబ్జెక్ట్ కాబట్టి ప్రనౌన్ గురించి తెలియజేస్తుంది ఈ గ్రేట్ అనే వర్డ్. సో గ్రేట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? ఇట్ ఈజ్ స్వీట్ అనే వాక్యానికి తెలుగు అర్థం అది స్వీట్గా అంటే తీయగా ఉంది అని అర్థమైతే వస్తుంది. ఈ ఇట్ అనేది ప్రనౌన్ అవుతుంది కదా. ఈ ఇట్ అనేది ప్రనౌన్ అవుతుంది. సో క్లారిటీగా నేమ్తో చెప్పట్లేదు కాబట్టి ఇక్కడ ఇట్ అనేది ప్రనౌన్ అవుతుంది. అది ఇది అని అయితే అర్థాలు అయితే వస్తాయి ఈ ఇట్టుకు కదా. సో ఇక్కడ ఇట్ అనేది ప్రనౌన్ అవుతుంది. ప్రనౌన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి ఈ వర్డ్ అనేది ప్రనౌన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి సో స్వీట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? దే ఆర్ సిన్సియర్. వాళ్ళు సిన్సియర్గా ఉన్నారు అని వాక్యం యొక్క అర్థము. దే అంటే ఎవరు? వాళ్ళు కదా, వారు. ఇక్కడ దే అనేది ప్రనౌన్ అవుతుంది. సో ఈ ప్రనౌన్ గురించి తెలియజేస్తోంది కాబట్టి ఈ సిన్సియర్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? షీ ఈజ్ వీక్. ఆమె వీక్గా ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది ప్రనౌన్ అవుతుంది. ప్రనౌన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి ఈ వీక్ అనే వర్డ్
ఈ వీక్ అనే వర్డ్ అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? ఆమె వీక్గా ఉంది అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అది ఆరోగ్యంలో అయినా తీసుకోవచ్చు, ఏ విషయంలో అయినా తీసుకోవచ్చు ఈ వాక్యం అనేది. అర్థమైందా? ఏ సిచ్యుయేషన్లో అయినా వాడుకోవచ్చు ఈ వాక్యము. నేనైతే హెల్త్ పరంగా చెప్తున్నాను. షీ ఈజ్ వీక్ అంటే ఆమె వీక్గా ఉంది, నీరసంగా ఉంది అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. ఆమె ఎలా ఉంది అనే దాన్ని వివరిస్తుంది కాబట్టి ఈ వీక్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? ఐ ఆమ్ ఏ ఫూలిష్, నేను ఒక తెలివి లేని వాడిగా ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. నేను ఒక తెలివి లేని వాడిగా, ఫూలిష్గా ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ ఐ అనేది ప్రనౌన్ అవుతుంది కదా, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఈ ఐ గురించి, ఈ ప్రనౌన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి ఈ ఫూలిష్ అనే వర్డ్ అడ్జెక్టివ్ అవుతుంది. నేను ఎలా ఉన్నాను, తెలివివంతుడిగా ఉన్నానా, తెలివి లేనివాడిగా ఉన్నానా, లేకపోతే ఎలా ఉన్నాను? సో నేను ఎలా ఉన్నానో చెప్తోంది కాబట్టి ఈ ఫూలిష్ అనే వర్డ్ అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? రాజు ఈజ్ సాడ్. రాజు ఈజ్ సాడ్. రాజు అనే వ్యక్తి, రాజు సాడ్గా ఉన్నాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. రాజు ఎలా ఉన్నాడో చెప్పింది కాబట్టి ఈ సాడ్ అనే వర్డ్ అడ్జెక్టివ్ అవుతుంది. రాజు ఎలా ఉన్నాడో చెప్పింది ఈ సాడ్ అనేవాడు కదా. రాజు సాడ్గా ఉన్నాడు, బాధగా ఉన్నాడనమాట. సో ఈ బాధ, ఈ సాడ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. రాజు అనేది నేమ్ కాబట్టి నౌన్ అవుతుంది. వి ఆర్ హ్యాపీ, మేము హ్యాపీగా ఉన్నాము. మేము అనేది ఇక్కడ ప్రనౌన్ అవుతుంది. అర్థమైందండి? ఎందుకంటే పర్టికులర్ నేమ్ అయితే చెప్పట్లేదు కాబట్టి ఇక్కడ వి అనేది ప్రనౌన్ అవుతుంది. వి ఆర్ హ్యాపీ, మేము హ్యాపీగా ఉన్నాము. మేము ఎలా ఉన్నాము, మా గురించి తెలియజేసింది ఈ హ్యాపీ అనే వర్డ్. సో ఇక్కడ హ్యాపీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ద ట్రైన్ ఈజ్ స్లో. ట్రైన్ అనేది స్లోగా ఉంది అని అర్థము ఈ వాక్యానికి కదా. సో ఇక్కడ ట్రైన్ అనేది నౌన్ అవుతుంది కాబట్టి ఈ నౌన్ అనేది ఎలా ఉంది, ఈ నౌన్ గురించి తెలియజేస్తుంది ఈ స్లో అనే వర్డ్ కదా. నౌన్ ఎలా ఉంది, స్లోగా ఉంది. సో ఇక్కడ స్లో అనేది నౌన్ ఎలా ఉంది, ట్రైన్ ఎలా ఉంది, స్లోగా ఉంది. సో ఈ స్లో అనే పదము ఈ నౌన్ గురించి తెలియజేస్తోంది కాబట్టి ఈ స్లో అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? యు ఆర్ కరెక్ట్, నీవు కరెక్ట్ అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అనే సిచ్యువేషన్లో కూడా వాడచ్చు ఈ వాక్యము. అర్థమైందా? యు ఆర్ కరెక్ట్, నీవు కరెక్ట్గా ఉన్నావు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి కదా. ఇక్కడ నీవు గురించి చెప్తోంది. నీవు అంటే ఇక్కడ ప్రనౌన్ అవుతుంది కదా, నేమ్కి బదులుగా యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ యు అనేది ప్రనౌన్ అవుతుంది. యు గురించి, ప్రనౌన్ గురించి తెలియజేస్తుంది ఈ కరెక్ట్ అనే వర్డ్. సో ఇక్కడ కరెక్ట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? యు ఆర్ లేట్, నీవు లేట్గా ఉన్నావు అంటే నీ స్వభావం లేట్ లేదా నువ్వే లేట్ అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యాన్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. యు ఆర్ లేట్, నీవు లేటు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. ఇక్కడ యు అనేది ప్రనౌన్ అవుతుంది కదా, ఎందుకంటే పర్టికులర్ నేమ్ అయితే చెప్పట్లేదు, జస్ట్ యు అని అంటున్నారు. నీవు, మీరు అని అంటున్నారు కాబట్టి ఇక్కడ యు అనేది ప్రనౌన్ అవుతుంది. ఈ ప్రనౌన్ని ఉద్దేశించి చెప్పింది ఈ లేట్ అనే పదము. సో ఈ లేట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అర్థమైందా? ఇది ఇవాల్టి అడ్జెక్టివ్స్ మీద ఎక్సర్సైజ్. అర్థమైందా? అడ్జెక్టివ్స్ అంటే ఏమిటి, విశేషణాలు అని అర్థమైతే వస్తుంది. విశేషణాలు అంటే ఏమిటి, నౌన్స్ గురించి లేదా ప్రనౌన్స్ గురించి ఉద్దేశించి, అది చెడుగా అయినా కానివ్వండి, మంచిగా అయినా కానివ్వండి, లేదా విశేషంగా తెలియజేసే పదాలైనా కూడా కానివ్వండి. అర్థమైందా? అలాంటి
విశేషంగా తెలియజేసే పదాలను, అలాంటి నౌన్స్, ప్రొనౌన్స్ గురించి తెలియజేసే పదాలను అడ్జెక్టివ్స్ అని అంటారు. అర్థమైందా? అడ్జెక్టివ్స్ అనేవి నౌన్, ప్రొనౌన్ గురించి ఉద్దేశించి మాట్లాడడం. అర్థమైందా? నౌన్, ప్రొనౌన్ గురించి వివరించే పదాలను అడ్జెక్టివ్స్ అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.